పాకిస్తాన్లోని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసిన జఫార్ ఎక్స్ప్రెస్ రైలు నుంచి 100 మందికి పైగా బందీల్ని సైనిక దళాలు విడిపించాయి. ఈ క్రమంలో 16 మంది రెబల్స్ ను కాల్చి చంపాయి. మరోవైపు 30 మంది పాకిస్తాన్ మిలిటరీ సిబ్బందిని చంపేసినట్లు BLA ప్రకటించింది. దాడి తర్వాత రైలు బోలన్ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో ఆగింది. లోపల బందీలుగా ఉన్నవారి పరిస్థితి తెలియలేదు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం. రైలు క్వెటా నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లోని పెషావర్ కు వెళ్తుండగా BLA మిలిటెంట్లు దాడి చేసి రైలుని హైజాక్ చేశారు. ఆ సమయంలో రైల్లోని 9 బోగీల్లో దాదాపు 400 మంది ప్రయాణికులున్నారు. రైలు ప్రయాణించే మార్గంలో మొత్తం 17 సొరంగాలు ఉండగా 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్ ను పేల్చి జాఫర్ ఎక్స్ప్రెస్ ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అనంతరం రైలుని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో లోకో పైలట్ సహా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. భద్రతా బలగాలు ఇప్పటివరకు 104 మంది ప్రయాణికుల్ని రక్షించాయి. వీరిలో 58 మంది పురుషులు, 31 మంది మహిళలు, 15 మంది చిన్నారులు ఉన్నారు. రాత్రి నుంచి బలూచిస్తాన్ రెబల్స్, పాకిస్తాన్ దళాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. తమ వైపు నుంచి ఎలాంటి నష్టం జరగలేదని, 30 మంది సైనికులను చంపేశామని BLA రెబల్స్ ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించలేదు. బందీల్లో కొందరిని సమీపంలోని పర్వతాల్లోకి తీసుకెళ్లగా మిగతా వారిని రైల్లోనే ఉంచినట్లు తెలుస్తోంది.